పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎస్ జానకమ్మ గారు ఇటీవలే కాలం చేశారు. ఆమె గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్న అనుభూతులను అనుభవాలను మనతో పంచుకోవడానికి గీతాంజలి ఆర్కెస్ట్రా అమ్మపండు గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఆమెతో ఉన్న మీకు అనుభవాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే అంటే మేము ఒకసారి ఆవిడతో హైదరాబాద్లో ప్రోగ్రాం చేయడం జరిగిందండి. మా టీం తోటి ఆవిడ అభినందించారు. అది ఒక గొప్ప అనుభూతి మాకు. అయితే ఈసారి మరి ఈ విధంగా ఆవిడ మనకి అందరికీ దూరం అవడం చాలా బాధాకరమైన విషయం. ఆవిడ ఇంకా కొంతకాలం ఉంటారని ఎంతో ఆశించాము. మన గుంటూరు జిల్లా కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ గాయని ఎస్ జానకి గారు. ఆవిడని స్మరించుకుంటూ ఆవిడ పాటలతో మేము వచ్చే ఆదివారం 19వ తారీఖు సాయంత్రం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సెక్రటరీ శ్రీ రామచంద్రరాజు గారి ఆధ్వర్యంలో మా గీతాంజలి టీం ఎస్ జానకి గీతాంజలి పేరుతో ఆవిడ పాటలతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే, ఎలాంటి టికెట్లు కానీ ఏమీ లేవు. అందరూ ఆహ్వానితులే. గుంటూరు వాసులు, గుంటూరు జిల్లా వాసులు, సంగీత ప్రియులు అందరూ, జానకి గారి అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మా గాయకులతో పాటు ప్రముఖ గాయని, సినీ నేపథ్య గాయని, పాడుతా తీగ విజేత శ్రీలలిత కూడా పాల్గొంటోంది. సో ఈ సంగీత విభావరి ఎస్ జానకి గీతాంజలి పేరుతో జరుగుతున్న ఈ సంగీత విభావరిని అందరూ ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. యాజ్ ఏ సింగర్గా జానకి గారి వాయిస్ మాడ్యులేషన్ నుంచి మీరేం నేర్చుకుంటారు? ఇప్పుడు దాకా కార్యక్రమం గురించి చెప్పామండి. ఎస్ జానకి గారు షీఈ్ ఎ వర్స్టైల్ సింగర్. ఎలాంటి పాటలైనా అవలేలగా పాడగల గాయని. ఆవిడ వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. ఆవిడ చిన్నపిల్ల గొంతుతో పాడటం, మేల్ వాయిస్తో పాడటం, అంటే మగ గొంతుకుతో పాడటం, అలాగే డిఫరెంట్ మాడ్యులేషన్స్, గొంతులో ఎక్స్ప్రెషన్లు పలికించడంలో ఆవిడ దిట్ట అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. గోవుళ్ళు తెల్లన అనే ఒక పాట ఒకటి ఉంది సప్తపది మూవీలో, అందులో చిన్నపిల్ల వాయిస్ అద్భుతంగా పాడుతుంది ఆవిడ. అలాగే ప్రతిఘటన అనే సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత నౌకల్లో అనేటువంటి పాటలో ఒక ఆవిడ బాధతో ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క హృదయ వేదనని గొంతులో అద్భుతంగా పలికించిన గాయనిగా ఆవిడ మనందరికీ తెలుసు. అలా ఎన్నో నీలీల పాడేద దేవ, ఒక సన్నాయి వాయిద్యంతో పోటీ పడిన ఏకైక గొంతు ఏదైనా ఉందంటే అది జానకమ్మ గారి గొంతే. సో ఇలా ఎన్నో పాటలు, ఆవిడ పాటల గురించి మాట్లాడాలంటే ఒక రోజు కూడా సరిపోదండి. ఎస్ జానకి గారి పాటల గురించి మాట్లాడాలంటే నేషనల్ అవార్డ్స్ ఎన్నో అందుకున్నారు. మన తెలుగు పాటలకి కూడా ఆవిడ వెన్నెల్లో గోదావరి అందం అనే పాటకి ఆవిడ జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు అందుకుంది సీతారా మూవీలో నుంచి, ఇళయరాజా గారి సంగీతంలో. ఇలా జానకి గారి గురించి చెప్పుకోవాలంటే ఎన్నో. ఆమె 17 భాషల్లో పాటలు పాడింది. ఆమె స్వరాల వెనుక ఉన్న కఠినమైన శ్రమను, ఆమె అంకిత భావాలను మీరు ఎలా చూస్తారు? అంటే ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో విభిన్నమైనటువంటి పాటలు పాడగల సామర్థ్యం ఉన్నవాళ్ళు భారతదేశం గర్వించే స్థాయికి ఎదుగుతారు అనడానికి మనకి కళ్ళ ముందున్నటువంటి ఉదాహరణ ఎస్ జానకి గారు. సో ఆవిడని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు వస్తున్నటువంటి గాయకులు కనుక ఆవిడని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చండి. ఎస్ జానకి గారి పాటల్లోని భావోద్వేగాలు, గాన శైలి కొత్త గాయకులకు ఎలా ఉపయోగపడుతుందంటారు? నేను ఇందాక చెప్పినట్టుగా ఆవిడ పాటల షీ వాజ్ ఎ వర్స్టైల్ సింగర్. ఎన్నో అద్భుతమైన విభిన్నమైన పాటలు పాడడం జరిగింది, హుషారైన పాటలు పాడడం జరిగింది. సో గొంతుని ఎలా మలచాలి, పాత్రకి తగ్గట్టుగా, తెర మీద కనిపించే గాయనికి తగ్గట్టుగా ఎలా మలచాలి, ఆ పాటలో ఉన్న భావానికి తగ్గట్టుగా ఎలా మనం పాటని మలచాలి అనేది ఆవిడ దగ్గర నుంచి మనందరం కూడా నేర్చుకోవాలి. ఒక గాయనిగా, అంటే ఒక మేల్ సింగర్గా మేము కూడా పాటలు పాడతాం. మేము బాలు గారిని కానీ జానకి గారిని ఆదర్శంగా తీసుకొని పాటకి గొంతుని ఎలా మలిచి ఎలా అందించాలనేది మేము అందరం ఎంతో నేర్చుకున్నాం. జానకమ్మ గారు కొత్త కళాకారులను, గాయకులను ఎలా ప్రోత్సహించేవారు? ఖచ్చితంగా ఆవిడ చాలామందిని ప్రోత్సహించారండి. ఆవిడ లైవ్ ప్రోగ్రామ్స్లో మీరు చూసుకున్నట్లయితే ప్లేబ్యాక్ సింగర్గా ఆవిడ పాడేది రికార్డింగ్ థియేటర్లో ఉంటుంది, అది అందరికీ తెలిసే అవకాశం లేదు. లైవ్ పర్ఫార్మెన్స్లో వేదికల మీద పాడేప్పుడు ఆవిడ ఒక పాట తగ్గించుకునైనా పక్కన గాయకుల్ని, ఔత్సాహిక గాయకుల్ని ఎన్నో కార్యక్రమాల్లో ప్రోత్సహించడం జరిగిందండి. ఆమె లేని లోటు సంగీత పరిశ్రమను ఎలా తీసుకుంటుంది? కొత్త తరానికి ఏ విధంగా ఆమె ఆదర్శం అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆవిడ లేని లోటుని ఎవరు భర్తీ చేయలేరండి. ఆవిడ ఒక లెజెండరీ సింగర్. ఆ లోటునైతే భర్తీ చేయలేరు. కాకపోతే ఒక గాయనిగా ఆవిడ మనసులో చిరస్థాయిగా ఉండిపోతుందండి. మనకి ఫిజికల్గా మనకి ఆవిడ దూరం అయినా కూడా అందరి మనసుల్లో ఎప్పటికీ ఉండిపోయే గాయని జానకమ్మ గారు. అందులో ఎలాంటి డౌట్ లేదండి.
సుమారు 50,000కు పైగా పాటలు పాడడం అనేది ఒక అద్భుతం. ఆమె తీసుకున్న దాని నుంచి ఇప్పుడు ఉన్న జనరేషన్ సంగీతం పాడే వాళ్ళందరికీ ఎటువంటి ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుందంటారు? ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆవిడ ఒక గైడ్ అండి. ఆవిడ ఒక డిక్షనరీ. జానకమ్మ గారు కానీ, బాలు గారు కానీ, వీళ్ళందరి నుంచి మేమందరం ఎంతో నేర్చుకున్నాం. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక పాట పాడాలంటే ఎలా పాడాలి, మీకు ఉదాహరణ చెప్పాను. గోవులు తెల్లన పాటలో చిన్నపిల్లల పాడడం అనేది అది జానకమ్మ గారు పెట్టింది పేరు. నేను నీళ్ళ పాడేదేవాలో ఆవిడ సన్నాయితో ఎలా పోటీ పడ్డారన్నది, ఇవన్నీ మనం సాధన ద్వారా, అంటే ఆవిడంత గొప్పగా పాడలేకపోవచ్చు, దగ్గరగా సాధన చేసి మనం కూడా మంచి పాటలు పాడగలం అని మనం ఆవిడ ద్వారా నేర్చుకోవచ్చు. జానకి గారు పాడిన పాటల్లో అత్యంత ఇష్టమైన పాట మీకు ఏది, ఎందుకు? అది కష్టం అండి, మనం చెప్పలేము. జానకమ్మ గారి పాటల్లో ఇష్టమైన పాట చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. అద్భుతమైనటువంటి పాటలు ఆవిడ ఇళయరాజా గారిలో ఎక్కువ మ్యూజిక్లో పాడారు, అందరి మ్యూజిక్ డైరెక్టర్స్లో పాడారు, బాలు గారితో పాడారు, ఘంటసాల గారితో కొన్ని డ్యూయట్స్ పాడారు, ఏమో ఏమో ఇది, ఇట్లాంటి పాటలు ఎన్నో పాడారు. ఆమె జాతీయ ఉత్తమ గాయనిగా వెన్నెల్లో గోదావరందం పాట చాలా బాగుంటుందండి. అది అందరికీ ఇష్టమైన పాట. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా అనే పాట కూడా, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, చాలా అద్భుతంగా ఉంటుంది పాట. ఇవన్నీ గుండెల్లో నిలిచిపోయే పాటలు. ఒక పాట తీయాలంటే కష్టం అండి, ఒక 100 పాటలు తీయాలంటేనే కష్టం, ఒక పాట ఎంతకన్నా కష్టం 1000 పాటల నుంచి. ఓకే, థ్యాంక్ యూ సార్.